ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ, పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే మృతి. పంజాబ్కు చెందిన ఆప్ నేత, లూధియానా వెస్ట్ ఎమ్మెల్యే గుర్ప్రీత్ బన్సీ గోగి 58 ప్రమాదవశాత్తు బుల్లెట్ గాయంతో చనిపోయారు. శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఆయన తన లైసెన్స్డ్ పిస్టల్ను శుభ్రం చేస్తుండగా అనుకోకుండా పేలి కణత నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో చనిపోయారని కుటుంబ సభ్యులు, ఆప్ నేతలు తెలిపారు. తీవ్రంగా గాయపడిన గుర్ప్రీత్ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారని జాయింట్ పోలీస్ కమిషనర్ జస్కరణ్ సింగ్ తేజ్ తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు చెప్పారు. ఎమ్మెల్యే గుర్ప్రీత్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనకు కొద్ది గంటల ముందు గుర్ప్రీత్ బుద్ధా నల్లాలో వ్యర్థాల తొలగింపుపై స్పీకర్ కుల్తార్ సింగ్, ఎంపీ బల్బీర్ సింగ్లపై చర్చలు జరిపారని ఆప్ నేత ఒకరు వెల్లడించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో లూధియానాని నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గుర్ప్రీత్ 2 పర్యాయాలు ఆ సీటును గెలుచుకున్న భరత్ భూషణ్పై విజయం సాధించారు. అంతకుముందు లూధియానా మున్సిపల్ కౌన్సిలర్గా 2 పర్యాయాలు ఎన్నికయ్యారు. గత నెలలో లూధియానా మున్సిపల్ ఎన్నికల్లో ఆయన భార్య సుఖ్చేన్ కౌర్ గోగి పోటీ చేసి ఓటమి చెందారు. బుద్ధా నల్ల నవీకరణ పనుల్లో జాప్యం అవుతున్నందున నిరసనగా గత ఏడాది శంకుస్థాపన పథకాన్ని ధ్వంసం చేసి గుర్ప్రీత్ వార్తల్లోకి ఎక్కారు. ఎమ్మెల్యే గుర్ప్రీత్ ఆకస్మిక మృతిపై సీఎం భగవంత్ సింగ్ మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ సీఎం, బీజేపీ నేత అమరీందర్ సింగ్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ వారియర్ తదితరులు సంతాపం తెలిపారు.